ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. రాత్రంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి మనలందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి ప్రభువా, మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా ఈ దినము చూడలేక తండ్రి అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము కాకపోయినప్పటికీ, వారికంటే నీతిమంతులము కాకపోయినప్పటికీ ప్రభువా, కేవలము నువ్వు ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ప్రభువా, నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమున నీవు ఇచ్చినటువంటి ఈ దినమున ప్రభువా నాయన, నీ పాదముల చెంత నీకు మొరపెట్టి నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రభువా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రధాన దూతలతోనూ వేవేల భక్తులతోనూ తండ్రి నిత్యము కొనియాడబడుచున్నటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. యుగ యుగాలు జీవించే దేవుడా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మేమేమై ఉన్నామో కేవలం అది నీ దయ వలనే ప్రభువా, నీ కృప వలనే తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ కృప మా పైన అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రములు ప్రభువా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి నాయన, దేవదూతలతో సహా ప్రభువా నాయన నిత్యము కూడా నా ప్రభువా నాయన స్తుతింపబడుచున్న తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రభువా. సర్వలోకము నాయన ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రభువా గాన ప్రతి గానములు చేయుచున్నారు ప్రభువా. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచున్నవి నా ప్రభువా. నువ్వంత పరిశుద్ధుడు అయిన తండ్రివి తండ్రి. నిత్యము కూడా నా ప్రభువా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని మానక ప్రభువా రాత్రింపగలను కూడా నా ప్రభువా స్తుతింపబడుచున్న తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము దేవా. నీకు స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయన ప్రభువా, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయమును ప్రభువా సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత ప్రభువా నీకు మొరపెట్టే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నా దేశ క్షేమము కొరకు నా ప్రభువా, నా దేశ ప్రజల క్షేమము కొరకు తండ్రి నిత్యము కూడా నా ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టి ప్రభువా దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నాయన కాలాలు మారినా కానీ ప్రభువా నువ్వు మారని దేవుడు ప్రభువా. నువ్వంత గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
నీ కృప మా పైన అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఈ లోకములో తండ్రి మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృప అయ్యా. మేము జీవిస్తున్నామంటే కేవలం అది నీ కృప నా ప్రభు. నీ కృప, నీ దయా, నీ కనికరము ఎల్లవేళలా ప్రభు మా పైన మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చిద్దరని నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువ. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా నా ప్రభువ నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది తండ్రి. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది తండ్రి. నీ మాట సెలవిచ్చి ప్రభువా నీలో నన్ను బ్రతికించి నన్ను నడిపించమని నిన్ను అడుగుచున్నాను, నిన్ను బతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నిత్యము కూడా నా ప్రభువా దినము తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. నా దేశంలో ఉన్నటువంటి ప్రభువా పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఒక్కసారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిపైన నీ కృపను నీ దయను అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి ప్రభువా. వారికి ఎటువంటి బలహీనత కలగకుండగా బలపరచండి ప్రభు. ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. నీ దయలో మనుషుల దయలో ప్రభువా బిడలు వర్ధలటానికి సహాయం చేయండి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దహించి వేసి అగ్ని నుంచి నీ దేవదతలను కావలుగా ఉంచి ప్రభువా దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎటువంటి బలహీనతకు గురి కాకుండా మీరే కాచి కాపాడండి ప్రభువా. బాలింతలకు కూడా ఆరోగ్యము దయచేసి బలపరిచి నీ కృపలో నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా చిన్న బిడ్డల విషయమై నేను ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ రెక్కల చాటున మీరు భద్రపరచండి. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. బాల్యము నుండి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నా ప్రభువా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని తెలియచేస్తున్నారు తండ్రి. అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నాయన బాల్యం నుండి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి ప్రభువా. వారి చదువుల్లో మీరు సహాయం చేయండి తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దినదినము కూడా రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి. దుష్టిని దూరపరచండి ప్రభువా. ఏ దుష్టుడు కూడా ప్రభువా ఎవరి మీద కూడా దాడి చేయకుండా మీరే కాచి కాపాడండి. అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ కూడా లయపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి మీరు విడిపించమని కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన వారి చుట్టూ నీ కంచి వేయండి.
వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావు ప్రభువా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ యందే గుప్తములయ్యున్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి, నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నాయన తగిన జ్ఞానము చేత నింపండి ప్రభువా. నాయన వారి చదువుల్లో నిత్యము కూడా నీ సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నాయన యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవన బిడ్డలను బలపరచండి నాయన, స్థిరపరచండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని ప్రభువా వారు జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రభువా. సహాయం చేయండి అయ్యా. యవనస్తుని దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. తండ్రి మీరే సహాయం చేసి నడిపించి నీ కృపను నీ దయను అనుగ్రహించండి ప్రభువా. వారి చదువుల్లో మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. రేయి మొదటి జామున లేచి ప్రభువా నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను నా ప్రభువా మా బిడ్డల కొరకు ప్రార్థించమంటున్నారు తండ్రి. ఎందుకంటే ప్రభువా నాయన వారిని సురక్షితమైన రెక్కల చాటున నిత్యము కూడా నా ప్రభువా వారు జీవించబడాలంటే ప్రభువా నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మరుపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థించి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభువా మీరే కాచి కాపాడి నాయన నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. వారు రాకపోకలందు దినదినము నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేయండి అయ్యా. నీ దేవదతలను కావలుగా ఉంచండి ప్రభువా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి తండ్రి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నానయ్యా. వారి చదువుల్లో దీవించండి, ఆశీర్వదించండి, తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నీ యొక్క మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డల ప్రభువా దూర ప్రాంతాల్లో ప్రభువా వారు హాస్టల్లో ఉండి చదువుకొని చుండగా తండ్రి వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు ప్రభువా, ఇస్తానంటున్నావు ప్రభువా. నీ పరిపూర్ణమైన జ్ఞానాన్ని నీ బిడ్డలకి దయచేసి ప్రభువా వారి చదువుల్లో మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి హాస్టల్లో ప్రభువా తగినటువంటి కృపను వారికి దయచేసి ప్రభువా వారు తినే ఆహారంలో త్రాగే నీరులో నీ కృపను దయచేసి బిడ్డలను బలపరచండి, ఆరోగ్యంతో నింపమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఉద్యోగాల్లో కూడా సహాయం చేయండి ప్రభువా. వారు ఆశించినటువంటి గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి తండ్రి. ఎవరు ఆశించిన గమ్యానికి వారు చేరుకోవటానికి నీ కృపను దయచేయండి ప్రభువా. ఆయన మీరే సహాయం చేసి ప్రభువా నీ కృపను నీ దయను అనుగ్రహించి ప్రభువా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన, బలపరచండి ప్రభువా. వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా వారు ఆశించినటువంటి గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు అనుగ్రహించినటువంటి
ఉద్యోగాలను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి ప్రభువా నేను ఎల్లవేళలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేసి ప్రభువా వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. నేను ఏ విధముగా ప్రభువా వారు నాయన ఉద్యోగం చేయాలి ఆ విధముగా చేయటానికి తగిన జ్ఞానాన్ని దయచేసి తండ్రి నీ కృపలో నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి ప్రభువా వారి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రభువా. రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యాలు నాయన, నీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. దినదినము కాచి కాపాడండి ప్రభువా. నాయన సహాయం చేయండి, నడిపించండి నాయన. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువా. నీ దయలో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకొని జీవించే కృపను ధన్యతను ప్రభువా ఎల్లవెల్లా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి వివాహాల్లో మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృపను నీ దయను అనుగ్రహించండి ప్రభువా. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా బిడ్డలకు తగినటువంటి ప్రభువా జతనం ప్రభు ఎదగటానికి తగిన ఆలోచన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వారి వివాహాల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను చూపుండయ్యా, నీ దయని చూపుండయ్యా, నీ కనికరం చూపమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మహాగణుడా మహోన్నతుడా నీకు వేలాది స్తోత్రాలు ప్రభువానికి లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. వారి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి విషయంలో కూడా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీరు సహాయం చేయండి ప్రభువా. వారి వివాహాల్లో నీ కృపను దయచేసి ప్రభువా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారు తండ్రి మీరే బయలుపరచండి ప్రభువా. సహాయం చేయండి వారి వివాహాల్లో ప్రభువా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి, ఎటువంటి లోటు లేకుండా ప్రభువా మీరే తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. కానా వివాహంలో మీరుండి నడిపించిన రీతిగా తండ్రి ప్రతి ఒక్కరి వివాహాల్లో తండ్రి మీరే ఉండి నడిపించుకుని సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యందు భయభక్తులు గల వారి ఎడల ప్రభువా నువ్వు దాచేయించినటువంటి మేలు ఎంతో గొప్పదంటున్నారు ప్రభువా. నాయన ఆ విధముగా ప్రతి ఒక్కరు తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించి ప్రభువా నీవు దాచించినటువంటి మేలును తండ్రి ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. నీకు ఆపదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. తల్లిని బిడ్డలను ప్రభువా ఆరోగ్యముగా క్షేమముగా ఉంచండి ప్రభువా. వారి తినే ఆహారంలో త్రాగే నీరులో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా వారి ప్రసవ దినములలో ప్రభువా మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండి నడిపించుకోండి ప్రభువా.
వారి ప్రసవం అంతటిలో కూడా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన తగిన ధైర్యాన్ని దయచేయండి, బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. బలపరచండి ప్రభువా. వారి ప్రసవంలో మీరే సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా తండ్రి మీరే సహాయం చేసి వారి ఆపరేషన్ అంతటిలో కూడా నా తండ్రి నీ కాపుదలని భద్రత దయచేసి ప్రభువా తగిన జ్ఞానాన్ని తగిన బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచే ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూయబడినటువంటి ప్రతి ఒక్కరి గర్భాలను మీరు తెరవమని అడుగుచున్నాను దేవా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీకు సమస్తము సాధ్యము తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి. నాయన నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వారిపైన నీ కృపను చూపండి ప్రభువా. ఎన్నో అవమానాలను ఎన్నో నిందలను భరిస్తున్నటువంటి బిడ్డలపైన నీ కృపను దయచేసి ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ గొప్ప కార్యం తండ్రి, నీ యొక్క అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపండి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవా, నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు సహాయం చేయండి. వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రభువా. వారిపైన నీ కృపను దయచేసి ప్రభువా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వారికి సంతానాన్ని అనుగ్రహించి నా ప్రభువా నాయన మీరే మహిం పొందుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి బలహీనల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారిని మీరు బలపరచండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి నాయన విదేశాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వారి కుటుంబ పోషణ కొరకు ప్రభువా, వారి కుటుంబాలను విడిచిపెట్టి బిడ్డలను విడిచిపెట్టి ప్రభువా వారి దూరదేశం వెళ్ళి పని చేయుచుండగా ప్రభువా వారికి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరిచి ఆరోగ్యముతో నింపండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. వారి పనిలో తోడై ఉండండి ప్రభువా. తగిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. వారి కుటుంబాలను వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. నీ కృపలో నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరినైనా రోగముల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నారయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. నాయన వారి స్థితిగతులను ఎరిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. వారిపైన నీ కృపను దయచేయండి ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి, ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. భయంకరమైన వ్యాధులతో నాయన జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గుండె సమస్యల నుంచి ముట్టండి, లివర్ వ్యాధుల నుంచి ముట్టండి ప్రభువా. కిడ్నీ వ్యాధుల నుంచి ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి
మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ యొక్క ఉమ్ములో స్వస్థత ఉందయ్యా, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉందయ్యా. నీ మాట సెలవిస్తే చాలు నా ప్రభువ, ప్రతి రోగి నుంచి ప్రభువ విడుదల పొందుకుంటారు. ప్రభువ మీరే సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకొని ప్రభువ నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. ప్రభువ నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ప్రభువ నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నువ్వు పాపులకు రక్షకుడు అయ్యా, రోగులకు వైద్యుడు తండ్రి. నీ పరమ వైద్యము తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించి ప్రభువ మీరే సహాయం చేయండి ప్రభువ. అలాగే ప్రభువ తగినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రభువ. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రభువ మీరే సహాయం చేయండి ప్రభువ. దీర్ఘకాల వ్యాధులతో ప్రభువ, అనేకమైన భయంకరమైన వ్యాధులతో ప్రభువ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి రోగులపైన ప్రభువ నీ కృపను దయచేసి ప్రభువ మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. అలాగే తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని తెలియజేస్తున్నావు ప్రభువ. నేను అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువ. వారి హృదయాలను తెరవండి ప్రభువ. ఇప్పుడైనా ప్రభువ నీ వైపుకు నాయన తిరిగే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. నేను చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. సహాయం చేయండి నా ప్రభువ. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి మీరు విడిపించండి, కాపాడండి ప్రభువ. వారిలో ఉన్నటువంటి నాయన ఏ బంధకాల చేత వారు బందీలుగా బ్రతుకుచున్నారో ప్రభువ, దాని నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువ నీలో ముందుకు సాగించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. వారు కలిగినటువంటి ప్రతి బలహీనత నుంచి విడిపించండి నాయన. మీరే కాచి కాపాడండి ప్రభువ. నీ కృపలో ముందుకు సాగించమండి ప్రభువ. వారికి పరిచర్య చేస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువ. అంగీకరించమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చిద్దరని తెలియజేస్తున్నా ప్రభువ. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి. నీ వద్దకు వచ్చి నా ప్రభువ నిన్ను అడుగుచుండగా, నిన్ను బ్రతిమలాడుచుండగా ప్రభువ మీరే సహాయం చేసి ప్రభువ నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అలాగే తండ్రి దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఎంతోమంది నా ప్రభువ ఒంటరిగా బ్రతుకుచున్నారు ప్రభువ. నాయన వారికి ఎవరు కూడా దిక్కులేని స్థితిలో వారు ఉండగా ప్రభువ మీరు సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువ. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువ. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభువ. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువ. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. ఎంతోమంది నా ప్రభువ బాల్యంలో తండ్రి తల్లిదండ్రులను పోగొట్టుకుని ఎంతోమంది బిడ్డలు ప్రభువ అనాథులుగా బ్రతుకుచున్నారు ప్రభువ. వారికి దిక్కెవరు ప్రభువ, వారికి తోడెవరు ప్రభువ. మీరే దిక్కు తండ్రి. నాయన తల్లిగా తండ్రిగా మీరే ఉండి నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువ. వారిని ఆదరించండి ప్రభువ. వారిని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. బాల్యము నుండి నీ యందు భయభక్తులు కలిగి ప్రభువ నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువ. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి. తల్లి మరచిన, తండ్రి విడిచినా కానీ నా ప్రభువ నువ్వు మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు నా ప్రభువ. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువ. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి,
గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మీరే సహాయం చేసి ప్రభువా ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకే స్తోత్రంలో నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధించబడినని తెలియజేస్తున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నాయన రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఆ శిక్ష నుండి తప్పించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను మీరు తెరవండి ప్రభువా. ఇప్పుడైనా ప్రభువా నీ మార్గంలో నడుచుకునే కృపను వారికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభువా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ కృపను నీ దయనని గ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి అయ్యా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడనంటున్నారయ్యా. నమ్మిన వానికి శిక్ష విధించబడినంటున్నారు ప్రభువా. ఆ శిక్ష నుండి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడటానికి మీరే సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి, నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించి ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారు చేసే ప్రతి పరిచర్యలో మీరు ఉండండి ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా ప్రభువా అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని గుర్తెరిగి ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండమని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి ఆసక్తి నీ బిడ్డలందరిలో కూడా మీరు పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అనేక మంది ఆత్మలను రక్షించుకుని జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుదురు అంటున్నారు తండ్రి. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రభువా ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి నాయన పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ మందిరాలలో ప్రభువా అనేక విధాలుగా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి ప్రతి అవసరతలను కూడా తీర్చి నీ కృపలోనికి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే బలపరచండి, స్థిరపరచండి. ఈ లోకయాత్రలో తండ్రి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నీలో బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసమునకు కర్తైనటువంటి నీ వైపు చూచుచు ప్రభువా నీవు మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. దేవా విశ్వాస వీరులుగా జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురు చూచి జీవించాడో తండ్రి, అదే విధముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ పరలోక రాజ్యము కొరకు నా ప్రభువా ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి.
నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన సహాయం చేయండి ప్రభువా. ఎవరు కూడా ఎటువంటి పాపములో పడకుండగా, ఎటువంటి అపరాధములో ప్రభువా జీవించకుండగా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూచి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి హనోకు ప్రభువా తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా నీతో నడుచుచు ప్రభువా ఏ విధముగా ప్రభువా జీవించాడో తండ్రి, అదే విధముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వైపు చూచి నా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నాయన హనోకు వలె నిన్ను స్థుతిస్తూ నీ సన్నిధికి ఎక్కిపోయే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నోవాహు తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా తన ఇంటి వారి రక్షణ కొరకు తండ్రి ఏ విధముగా వాడను సిద్ధపరిచి ఉన్నాడు ప్రభువా, అదే విధముగా నా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నాయన తన కుటుంబాన్ని రక్షించుకొని నీ రక్షణని వాడలోనికి ప్రవేశించటానికి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడటానికి నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి నాయన అబ్రహాము తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా తన ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండగా ప్రభువా తండ్రి నా దేవుడు మృతులను సహితం కూడా బ్రతికించగల శక్తి గల సామర్థ్యుడని ప్రభువా విశ్వాసం ఉంచి ప్రభువా నీకు బలిగా అర్పించి ప్రభువా తిరిగి ప్రభువా తన కుమారుణ్ణి నాయన ఏ విధముగా పొందుకున్నాడో ప్రభువా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా నాయన ప్రతి ఒక్కరి విశ్వాసంలో తండ్రి ముందుకు సాగే ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. అలాగే తండ్రి మోసే ప్రభువా తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించట మేలని ప్రభువా ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఏమాత్రము కూడా ఒప్పుకొనకుండగా ప్రభువా నాయన ఐగుప్తు ధనమును ఏమాత్రము కూడా ఆశించకుండగా తండ్రి తన స్వజనుల దగ్గరగా ఏ విధముగా చేరుకున్నాడు తండ్రి, అదే విధముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నాయన నాయన ఈ లోకములో ఉన్న దానిని ఆశించకుండగా ప్రభువా తండ్రి నీ వైపు చూచి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అటువంటి విశ్వాసములో ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభువా. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంటున్నారు ప్రభువా. అటువంటి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరు పొందుకోవటానికి సహాయం చేసి ప్రభువా అంతం వరకు నాయన సహించుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి. అట్టి కృపలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండయ్యా, నీ దయ చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. ఈ లోకంలో నాయన ఇటువంటి శ్రమ కలిగిన ప్రభువా నిన్ను విడవకుండా ఎడబాయకుండా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని తెలియజేస్తున్నారు ప్రభువా. నాయన ఈ లోకంలో మాకు ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ ప్రభువా ధైర్యం కలిగి తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన సమయమందును అసమయమందును కూడా నా ప్రభువా ప్రార్థించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. దినములు చెడ్డవి గనుక ప్రభువా సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు తండ్రి. అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాలలో మీరు అనుగ్రహించండి ప్రభువా.
అవును తండ్రి, చెడ్డ దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. మా స్థితిగతులను ఎరిగిన దేవుడు ప్రభువా, మా బ్రతుకులను సరిచేసి తండ్రి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అంతవరకు సహించిన వాడు ధన్యుడు అంటున్నారు ప్రభువా. అటువంటి ధన్యతను ప్రభువా మేము ఎవరం కూడా పోగొట్టుకోకుండా తండ్రి నాయనా ఆ పరలోకంలో తండ్రి నీ ధన్యతను పొందుకొని నీ కొరకు జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అలాగే తండ్రి రాజుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి అధికారం అంతట్లో మీరు ఉండండి ప్రభువా. వారి పరిపాలన అంతట్లో మీరు ఉండండి, నడిపించండి. వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు అంటున్నారు ప్రభువా. ఆ విధముగా కాకుండా ప్రభువా నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అలాగే తండ్రి అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి అధికారం అంతట్లో మీరు ఉండండి ప్రభువా. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిల్చుచున్నదని భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రభువా. తండ్రి ఆ విధముగా తండ్రి నాయన అధికారులు ఏ విధముగా ప్రభువా తరిమినప్పటికీ కూడా నా ప్రభువా నాయన తండ్రి ప్రతి ఒక్కరు హృదయంలో నీ వాక్యముతో నింపబడి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. వారి అధికారం అంతట్లో మీరు ఉండండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నాయన నీ కృపను నీ దయను అనుగ్రహించండి ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి ప్రధానుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి పరిపాలన అంతట్లో కూడా నీ కృపను దయచేసి ప్రభువా మీరే నడిపించండి, బలపరచండి. నీ నాయన మీరే స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. వారి అధికారం అంతట్లో మీరే ఉండి నడిపించిన ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. నాయన మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్లోనూ దేశాన్ని పరిపాలించే నాయకుల్లోనూ మీరు ఉండండి ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి మీరు అందించండి ప్రభువా. వారి ద్వారా ప్రభువా నీ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయండి ప్రభువా. నిన్ను స్తుతించుకోవటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నీ బిడ్డలందరికీ కూడా మీరే సహాయం చేయండి. అటువంటి మంచి ప్రభుత్వాలను మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. ప్రభుత్వాలన్నిటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో నాయన ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికే మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన మీరే సహాయం చేసి ఆరోగ్యముతో నింపండి. వారికి కలిగిన బంధకాల నుంచి మీరు విడిపించండి, కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా త్రాగుడని బానిసత్వంలో బ్రతుకుచున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి పాపపు సంఖ్యల నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీల ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అలాగే ప్రభువా వ్యభిచారం అనే పాపములో బందీగా బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క పాపపు బంధకాల నుంచి విడిపించండి, కాపాడండి. మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నానయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి నా ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను మీరు తెరవండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని నుంచి తొలగించండి. మీరే కాచి కాపాడండి ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అలాగే తండ్రి ఉన్మాదుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని మీరు తొలగించండి ప్రభువా. మీరే కృప చూపండి. వారి జీవితాల్లో నిజమైన మార్పును కలిగి చేయమని అడుగుచున్నాను దేవా.
నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అటువంటి వారి ద్వారా ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలను మీరు అరికట్టండి ప్రభువా. ఎంతోమంది నాయన అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి. అటువంటి పరిస్థితులు ప్రభువా నా దేశంలో ఎవరికి కలుగకుండా మీరే కాచి కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృపను నీ దయను గ్రహించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. అంతే అలాగే ప్రభు ఎంతోమంది ప్రభువా వారి బిడ్డలను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించండి ప్రభువా. మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారి దుఃఖము నుంచి నా ప్రభువా విడుదల దయచేసి ప్రభువా మీరే కాచి కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకొని ప్రభువా నాయన వారి దుఃఖములో బ్రతుకుచుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య నీ సమాధానం దయచేయండి ప్రభువా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభువా. మీరే నడిపించండి దేవా. మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నాయన. వారిని మరలా కలపమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. ఎవరైతే నెమ్మది లేకుండా బ్రతుకుచున్నారో ప్రభువా వారి జీవితాల్లో మీరే ఉండి నడిపించండి తండ్రి. మీరే సహాయం చేయండి. నీ కృప చూపండి. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి. వారి జీవితాల్లో సమాధానాన్ని మీరు పుట్టించమని అడుగుచున్నాను. మరలా వారు కలిసి జీవించటానికి మార్గాలను సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి అపవాదిని దూరపరిచిన ఆయన అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి తండ్రి మీరు విడిపించమని కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి ఇది నాన్న ప్రయాణికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. రోడ్లు ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి అయ్యా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకుని తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో సహాయం చేసి ప్రభువా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి. దృష్టిని దూరపరచండి ప్రభువా. మీరే కృప చూపండి. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రమాదాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. విమాన ప్రమాదాల నుంచి తప్పించండి. బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. ప్రతి వాహనము యొక్క ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాల ప్రభువా. వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే సహాయం చేసి దినదినము కూడా కాచి కాపాడండి, అభివృద్ధి పరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వాహనాలు నడుపుచున్న డ్రైవర్లలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రభువా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను
తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. మీరే కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి. అటువంటి పరిస్థితులు ప్రభు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి జల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవానికి వందనాలయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నాయన వారి ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాచి కాపాడండి. ఎటువంటి జల ప్రమాదాలు ఎవరికి కలగకుండగా సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది ప్రభువా నాయన యొక్క ప్రమాదములు ఎంతోమందిని కోల్పోయినటువంటి వారు ఉన్నారు ప్రభువా. వారు నిరాశలుగా బ్రతుకుచుండగా తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీ కృపను చూపండి, నీ దయని చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభువా నాయన గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క గృహాల్లో మీరు ఉండండి, నడిపించండి ప్రభువా. నాయన వారి యొక్క నూతనమైన గృహాలను కట్టుకోవటానికి మార్గాలను మీరు సిద్ధపరచండి ప్రభువా. మీరే సహాయం చేయండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభువా. నాయన నీ కృపను నీ దయను అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. అలాగే తండ్రి నాయన గృహాలను కట్టుకుంటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీ సహాయము వారికి ఎల్లవేళలా దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించండి, మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి వ్యాపారం అంతట్లో కూడా నీ కృపను దయచేయండి ప్రభువా. నీలో 30 60 100 తండ్రి ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభువా చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పనిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభువా. నీలో 30 60 100 ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభువా వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే దీవించండి, ఆశీర్వదించండి, మీరు అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు నాయనా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వారి పట్ల నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. అలాగే ప్రభువా వ్యవసాయం చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా యొక్క జీవనోపాధికి నాయన అవసరమైనటువంటి ఆహారాన్ని పండిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా.
తండ్రి నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నాయన. మీరే సహాయం చేసి నడిపించుకుని దేవా. నీ కృపను నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించు ప్రభువా. అంగీకరించమని మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతులాడుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి దినాన్ని పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ దయలో మనుషుల దయలో ప్రభువా నిత్యము కూడా బిడ్డలు వర్ధిల్లటానికి మార్గాలను సిద్ధపరచండి నాయన. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే దొంగలతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ఆయన. అలాగే తండ్రి నాయన దొంగల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, హంతకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అటువంటి వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారి హృదయాలను తెరవండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించండి. అంగీకరించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. మేమేమై ఉన్నామో కేవలం అది నీ దయ వల్లనే ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ కృప వల్లనే ప్రభువా. నాయన మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృప, నీ దయ, నీ కనికరం దేవా ఎల్లవేళలా మాకు దయచేసి ప్రభువా మమ్మల్ని నీలో నడిపించండి ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెంది ధన్యత దినదినము తండ్రి నాయన మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి నాయన విగ్రహారాధికులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను మీరు తెరవండి ప్రభువా. తండ్రి మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. వారి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభువా. నీ కృపను నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. విగ్రహారాధికులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి ప్రభువా. తండ్రి నాయన నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారు చేసే పనిలో తోడయ్యండి ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు నిజమైన దేవుడు అయిన తండ్రి. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి అప్పుల సమస్యలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి.
వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారికి కలిగిన ప్రతి బంధకాల నుంచి విడిపించండి, కాపాడండి, తప్పించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభువా తండ్రి, ప్రార్థన అవసరతలు తెలియచేసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారికి కలిగిన ప్రతి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి, ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి నాయన. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరే సహాయం చేసి నాయన కాచి కాపాడు ప్రభువా. నీ కృపలో ముందుకు సాగించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దీవెనలు ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలను ఎరిగిన దేవుడు నీవే తండ్రి. వారి ప్రతి అవసరతను అక్రతను ప్రభువా నీ నామంలో తీర్చి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరినైనా ఆత్మలను కాచి కాపాడండి ప్రభువా. నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా బంధువులు జ్ఞాపకం చేసుకోండి. వారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలను ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. కాచి కాపాడండి. వారి సమస్యల నుండి తప్పించండి, వారి శోధల నుండి తప్పించండి, బాధల నుండి తప్పించి కాచి కాపాడి నీ కృపలోనికి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి నాయన. దినమంతా కాచి కాపాడండి ప్రభువా. నాయన మీరే కృప చూపండి నాయన. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని మీరే కృప చూపి, నీ దయ చూపి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృపను నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన ఈ దినమును చేసే ప్రతి ఒక్కరి పనుల తోడయండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. నీ సహాయం ఎల్లవేళలా దయచేయండి. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. నీ బలాన్ని, నీ శక్తిని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి నా ప్రభువా. అలాగే తండ్రి, ప్రార్థన వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చి నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి ప్రభువా.
నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.